go. Come on. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్ చికాగో పోరాడు. సో ఇవాళ మీకోసం నేను ఇండియన్ టూ రివ్యూ ఇవ్వడానికి ఇవాళ మేము ముందుకు వచ్చాను. సో ఇప్పటికైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బటన్ని వెంటనే ఆన్ చేసుకొని ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఏ మూవీ అప్డేట్స్ అన్నీ మీకు ఇవ్వబోతున్నాను. సో ఇవాళ నేను ఇండియన్ టూ రివ్యూ మీకు ఇవ్వడానికి వచ్చాను. సో ఇండియన్ టూ ఈజ్ యాక్చువల్గా ఈ మూవీ అనేది ఇండియన్ 2 అనే మూవీని కాకుండా ఇండియన్ 3 అనే మూవీకి ట్రైలర్ లాంటిది అనమాట. సో యాజ్ పర్ మన పార్ట్ 1లో కంటిన్యూ చేసినట్టే సేనాపతి వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ సేనాపతి ఎందుకు వచ్చాడు ఇండియాకి, ఆ ఇండియాకి వచ్చినాక అసలు ఏం జరిగింది, ఈ కమ్బ్యాక్ ఇండియన్కి హ్యాష్ ట్యాగ్కి సంబంధం ఏంటి, సో పాలిటిక్స్ అతను అనుకున్న అచీవ్మెంట్ సక్సెస్ చేశారా లేదా అనేది మూవీ స్టోరీలో చూసుకోవాల్సింది. సో యాజ్ ఆఫ్ నౌ మూవీ స్టార్ట్ అయిన వెంటనే వితిన్ ఎనీ ల్యాక్ చేయకుండా వెంటనే స్టోరీలోకి ఎంటర్ అయిపోయారు. బట్ ఎక్కువగా డ్రామా ఎక్స్పెక్ట్ చేద్దామని చూసి చాలా ఎక్కువగా క్లమ్జీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆ మర్మకళ టెక్నిక్స్ అనేవి ఫస్ట్ పార్ట్లో మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. బట్ ఇక్కడ చూస్తే మనకు ఆ మర్మకళ టెక్నిక్స్ అన్నీ మనకి కామెడీ చేసి కామెడీలా ఉంటాయి. లిటరల్లీ లాజిక్స్ ఉండవు, ఏముండవు. అండ్ నెక్స్ట్ మూవీలో లాజిక్స్ అనేవి అసలు మనం మర్చిపోవాలి బ్రో. లిటరల్లీ అసలు ఏ మూవీ ఒక్క పార్ట్ అంటే కమల్ హాసన్ది పండలేడు. లిటరల్లీ కమల్ హాసన్ చూసిన ప్రతి సీన్ మనకి బోర్ కొట్టేస్తుంది ఆ సినిమాలో. అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ కింద యాక్ట్ చేసిన సిద్ధార్థ్, ప్రియాని, పవన్, నిశంకర్, రాకుల్ వాళ్ళ రోల్స్ వరకు గుడ్ యాక్షన్ చేశారు. బట్ పార్ట్ 1లో ఒక కాన్సెప్ట్ మీద సినిమాని నడిపించారు. ఇంకా అదే కాన్సెప్ట్ ఇక ట్రాక్ చేసేసరికి ఏమైనా ఓవర్ ఎలివేషన్స్ ఓవర్ థింగ్ అయిపోయింది. ఇట్లకే క్లమ్సీ. అండ్ నేను శంకర్ దగ్గర నుంచి అసలు ఈ టైప్ ఆఫ్ మూవీని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. అండ్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ అనేది ఒక తోపులా ఉండేది. బట్ అనిరుద్ని తీసుకునేసరికి కంపేర్ టు ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ అండ్ సాంగ్ సెకండ్ పార్ట్ అసలు ఏమాత్రము నాకు అసలు ఎక్కలేదు. అండ్ లిటరల్లీ నేను ఆ సాంగ్ కోసం చూశాను, సూరా సాంగ్ కోసం. బట్ ఆ సూరా సాంగ్ కూడా మూవీలో లేదు. సో ఐ కెన్ సే దట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఫర్ దిస్ మూవీ. సో బట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇండియన్ 3. సో యాజ్ పర్ మనకి ట్రైలర్స్లో కానీ ఆడియో లాంచెస్లో రిలీజ్ ఇంట్రెస్ట్లో కమల్ హాసన్ గారు చెప్పిందే ఇండియన్ 3 కోసమే ఈ మూవీ అని చెప్పారు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇండియన్ 3. సో నేను చెప్పాలా వద్దా, వాచ్ చేయాలా వద్దా అంటే ఈ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. లైక్ భారతీయుడు 1 మీరున్న ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం ఈ మూవీకి అయితే వెళ్ళకండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ రివ్యూ గైస్. And what do you say about the Ram Charan's next movie? What are your thoughts of that? గేమ్ చేంజర్ గురించి ఇంకేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. శంకర్ గారు ఒకప్పటి శంకర్ గారు అయితే మాకు కనిపించట్లేదు. మరి నాకు గేమ్ చేంజర్ మీద కూడా నాకు చాలా డౌట్ వస్తుంది. నాకు లిటరల్లీ ఆ మ్యూజిక్ కూడా ఏఆర్ రెహమాన్ ఎలా ఉండేవాడు ఇంకా తమన్తో కొట్టిస్తున్నారు. నాకైతే ఆ మూవీ మీద చాలా డౌట్ ఉంది. And what do you think of Siddharth's acting? సిద్ధార్థ్ యాక్టింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. బట్ సిద్ధార్థ్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయారు. దానికి కరెక్ట్గా క్యారెక్టర్ అంటే ఏం లేడు. Are you eagerly waiting for the Bharti 3? యాజ్ పర్ దట్ ఇంకా నాకు ఎక్స్పెక్టేషన్స్ అని భారతీయ 3 మీద అయితే ఎంత ఏం లేవు. బట్ కమల్ సార్ ఏమైనా చేస్తారేమో, లెట్స్ సీ. And how many stars would you give? I will give 2.5. Is it for 5 or 10? For 5. Thank you so much.